నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసంలో వచ్చే గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే భగవాన్ రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మార్గశిర మాసంలో వచ్చే గురువారం. ఇది శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అందుకే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు మార్గశిర గురువార వ్రతం అనే పేరుతో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. మార్గశిర గురువార వ్రతం సందర్భంగా ఈ మాసంలో వచ్చే ఒక్కొక్క గురువారం లక్ష్మీదేవికి ఒక్కొక్క రకమైన నైవేద్యం సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. పులగం, ముద్ద కుడుములు, పాయసాన్నం, ఇలా ఈ మాసంలో ఒక్కొక్క గురువారం లక్ష్మీదేవికి ఒక్కొక్క నైవేద్యం సమర్పించి ఈ మాసంలో వచ్చే ఆఖరి గురువారం శ్రీ మహాలక్ష్మీదేవికి పూర్ణపు బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఆఖరి గురువారం ముత్తైదువులను పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి తాంబూల వాయనం ఇవ్వాలి. దీన్నే మార్గశిర గురువార వ్రతం అనే పేరుతో పిలుస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఈ మార్గశిర గురువార వ్రతం ఆచరించండి. శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించండి. లక్ష్మీ కటాక్షం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారంలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, ఉపదేశ సారంలో రమణ మహర్షి ప్రాణబంధనాల్లీనమానసం ఏకచింతనాన్నాశమేత్యదః అంటూ అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు. దీనిలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే ప్రాణబంధనాల్లీనమానసం అంటే ప్రాణాన్ని బంధించటం వల్ల లీనమైపోయినటువంటి మనస్సు ఏకచింతనాన్నాశమేత్యదః, ఏకచింతనం చేయటం వల్ల సంపూర్ణంగా నాశనమైపోతుందని దీనిలో ఉన్న అర్థం. అంటే అర్థం ఏంటంటే, మనం ప్రాణాయామం చేసేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన అధీనంలో ఉంచుకున్నప్పుడు వాయువును బంధిస్తాం. ప్రాణాయామం చేస్తూ వాయువును బంధిస్తే వాయువు మనస్సు చేతిలో ఉంటుంది కాబట్టి మనస్సు బంధింపబడుతుంది. మనస్సు బంధింపబడటం అంటే మన ప్రాణం బంధింపబడటం అని అర్థం. అలా మనస్సు బంధింపబడినప్పుడు ప్రాణాయామం పూర్తి కాగానే మళ్ళీ మనస్సు చంచలమైపోతుంది. అందుకే రమణ మహర్షి ఏం చెప్తున్నారంటే, ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనస్సు బంధింపబడినప్పుడు శ్వాస అధీనంలో ఉంచినప్పుడు మనం ఏకచింతన వైపు వెళ్ళాలి. అంటే ఆ మనస్సుకు మూలమైనటువంటి కారణాన్ని అన్వేషించాలని రమణ మహర్షి చెప్తున్నారు. అంటే మనం ధ్యానంలో ఉన్నప్పుడు వాయువుని మన అధీనంలో ఉంచుకున్నప్పుడు, మనస్సును నిశ్చలంగా ఉంచుకున్నప్పుడు ఆత్మ వైపు మనం కేంద్రీకృతం చేయాలి. ఆ ఆత్మశక్తిని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవటానికి అందరూ కూడా ఒక మంత్రం మీదో ఒక దేవుడి రూపం మీదో దృష్టిని కేంద్రీకృతం చేస్తారు. అలా మంత్రం జపించుకోవటం ద్వారానో దేవుడి రూపాన్ని మనస్సులో స్మరించుకోవటం ద్వారానో మనస్సు పూర్తిగా అధీనంలో ఉంచుకుంటారు. దాన్ని సవికల్ప సమాధి స్థితి అనే పేరుతో పిలుస్తారు. అంటే పూర్తిగా మనసు ఆ మంత్రం మీద, ఆ భగవంతుడి మీద లగ్నమైపోతుంది. అయితే ప్రాణాయామం పూర్తి కాగానే మళ్ళీ మనస్సు చంచలమైపోతుంది. అందువల్ల రమణ మహర్షి ఏం చెప్తున్నారంటే, సవికల్ప సమాధి స్థితి కాకుండా నిర్వికల్ప సమాధి స్థితిని పొందాలని రమణ మహర్షి దీని ద్వారా మనకు తెలియజేస్తున్నారు. నిర్వికల్ప సమాధి స్థితి అంటే అర్థం ఏంటంటే, వాయువును బంధించినప్పుడు మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు ఆ మనస్సు వెనకాల ఉన్నటువంటి ఆత్మతో మనం ప్రయాణం చేయగలగాలి. ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయాలి. ఆ ఆత్మశక్తి గురించి తెలుసుకోవాలి. ఆత్మ భావన పొందాలి. అలా పొందినప్పుడు అహంకారం తొలగిపోతుంది. అప్పుడు సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం. సృష్టిలో ఉన్న అణువణువులోనూ ప్రతి వస్తువులోనూ భగవంతుణ్ణి దర్శించగలిగే స్థితి వస్తుంది. దాన్ని నిర్వికల్ప సమాధి స్థితి అనే పేరుతో పిలుస్తారు. అప్పుడు ప్రాణాయామం నుంచి మనం బయటకు వచ్చినప్పటికీ అహంకారం ఉండదు, ద్వేషం ఉండదు, రాగం ఉండదు, ఎలాంటి భావన లేకుండా ఆత్మ భావనలో మనం ఉంటూ ఉంటామని రమణ మహర్షుల వారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ప్రాణాయామం చేస్తూ ఆ నిర్వికల్ప సమాధి స్థితిని పొంది సృష్టిలో అణువణువులోనూ భగవంతుణ్ణి దర్శిస్తూ ఆత్మతో మమేకమైపోవాలని దీనిలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ సూక్తంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, శ్రీ సూక్తాన్ని భావం తెలుసుకుంటూ పఠిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
ధన్యాహం కృతపుణ్యాహం తపోదాన జపవ్రతై త్వాం ప్రతోష్య దురారాజ్యం లబ్ధం తవ పదాంబుజం. నేను ధన్యురాలను, ఎన్నో పుణ్యములు చేసిన దానను. ఇన్నాళ్ళు చేసినటువంటి నీ వ్రతములు, తపోదాన జపములతో కూడిన ఏ వ్రతములు ఉన్నాయో వాటి ద్వారా ఆరాధించడానికి కూడా సాధ్యం కాని నిన్ను సంతోషపరచగలిగి నీ పాదపద్మాన్ని దర్శించగలిగాను. ఒక్కసారి నువ్వు అనుమతిస్తే నీకు నమస్కారం చేసుకుని ఇంటికి వెళతాను అన్నది ఇక్కడంతే. ఆజ్ఞాంకురు పదాంభోజం తవ సంస్పృశ్య శోభనం భవనం యామి రాజానం ఆఖ్యాతం స్వాగతం తవ. మా తండ్రికి చెప్తాను, రాజుగారు నిన్ను స్వాగతించి పిలవాలి. ఆ మర్యాద అంత చక్కగా పాటించి ఇతి పద్మా రూప సద్మా గత్వా స్వపతిరం రూపం ప్రోవాచ ఆగమనం కల్కే విష్ణోరంసస్య దౌత్యకై. తిరిగి తన కోటకు చేరుకొని కల్కి సాక్షాత్ నారాయణ స్వరూపుడు వచ్చాడు అన్న విషయం తెలియజేసింది. ఎందుకంటే శివుడు చెప్పిన మాటలు ఆయనకి తెలుసు. ఎవరు ఏ పురుషుడైనా కాముక దృష్టితో చూస్తే స్త్రీగా మారిపోతున్నాడు. కాముక దృష్టి లేనిది పత్నిగా చేపట్టలేడే ఒక్కడు. అందుకు ఏ విధంగానే సమస్య అని ఉండిపోయింది. నారాయణుడు భూమి మీద వస్తాడని శివుడు చెప్పాడు అంటే ఇలాంటి ఆధ్యాత్మిక అనుభూతులు ఎంతవరకు ప్రమాణం అనే సందేహం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన వచ్చాడు, ఈ కల్కి కనబడ్డాడు అనగానే మహానంద పరవశుడై ప్రధానంగా తన యొక్క పురోహితులని, పండితులని, తన కుటుంబ సభ్యుల్ని తీసుకుని పురోధసా బ్రాహ్మణైశ్చ పాత్రైర్మిత్రైః సుమంగళైః వాద్యతాండవగీతైశ్చ పూజాయోజనపాణిభిః జగామానయతుం కల్కిం సార్థం నిజజనై ప్రభుః మండయిత్వా కారుమతీం పతాకా స్వర్ణతోరణైః. తన రాజధాని నగరమైన కారుమతి నగరాన్ని అప్పటికప్పుడు చక్కగా అలంకరింపజేసి బ్రాహ్మణులతో, మిత్రులతో, కుటుంబ పరివారంతో, సుమంగళులతో కలిసి మంగళ వాదములతో సహా స్వామిని ఎదుర్కొనడానికి, స్వాగతం పలకడానికి వెళ్ళాడు. అక్కడ జలాశయం వద్ద ఉన్న విష్ణు యశస్సుతుని చూసి మణివేదికయాసీనం భువనైక గతిం పతిం. అక్కడున్నవాడు ఆ సరస్ తీరంలో, ఉద్యానవనంలో మణివేదికపై ఉన్నటువంటి భువనైక గతిం పతిం, భువనములన్నిటికీ కూడా ఒక్కడే గతి అయినటువంటి వాడు, పతి అయినటువంటి ఆ స్వామిని చూసి ఆనందపరచుడయ్యాడు. ఆ శరీరం ఎలా ఉన్నదంటే ఘనాఘనోపర్యథ శోభంతే రుచిరాణ్యహో విద్యుదింద్రాయుధాధీని తథైవ భూషణాన్యుత. ఒక అనేక రకాల అలంకారాలతో ఉన్నాడు ఆయన. దట్టమైన మబ్బు మీద ఇంద్రధనువు, మెరుపు కూడా ఒకేసారి నిలబడి కాసేపు కనబడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు స్వామి ఇక్కడ. అలాంటి శోభాయమాన కాంతితో ప్రకాశిస్తున్నాడు. దదర్శ పురతో రాజా రూపశీల గుణాకరం సాశ్రు సపులక శిరిషం దృష్ట్వా సాధు తమర్చయత్. ఆయన చూడగానే ఒళ్ళు పులకించి పరవశుడి ఎందుకు విష్ణు సందర్శనం జరిగిన ఆనందంతో స్వామితో చెప్తున్నాడు, స్వామి మీ యొక్క రాక మానవుల బుద్ధికి కూడా అందదు, మీ స్వరూపం కూడా గోచరించేది కాదు, విచారణతో తెలుసుకుందామన్నా అందేది కాదు ఇక్కడ. అంటే విచారణకు కూడా లభ్యుడు కావు నువ్వు, అంటే బుద్ధికి కూడా అతీతుడైనటువంటి వాడువు. మా ఈ పరిస్థితి ఎలా ఉందంటే మాంధాతృ చక్రవర్తి యొక్క పుత్రునికి యదునాథుడు కనబడినప్పుడు ఒక్కసారి ఈయన విష్ణువా అని ఎలా సందేహం కలిగిందో నిన్ను చూడగానే నాకు అలా సందేహం కలిగిందయ్యా అన్నాడు ఇక్కడ. అంటే మాంధాతృ చక్రవర్తి పుత్రుని ముచుకుందుడికి తనంత తానే కృష్ణుడు అక్కడికి వెళతాడు. తర్వాత కాలయవనుడు ముచుకుందుడి కంటి చూపుతో దగ్ధమైన తర్వాత కృష్ణుడు కనబడగానే ఈయన ఎవరు శంకలోకి వెళ్తాడు. ఎదురుగా కనబడుతున్నాడు విష్ణువు అయినప్పటికీ ముచుకుందుడికి ఎలా శంక కలిగిందో నిన్ను చూసాక నాకు అలాగే శంక కలిగింది. అతనికి ఎలా తీరిపోయిందో నాకు అలా తీరిపోయిందని భావం తీరినది ఇక్కడ అని ఆ మాట గుర్తు చేసినప్పుడు మాటిమాటికి మనకి గత కృష్ణ కథని గుర్తు చేస్తూ కల్కి కథను నడపడం ఈ పురాణంలో ఉన్న ప్రత్యేకత. యథా మాంధాతృపుత్రస్య యదునాథేన కానని ఇత్యుక్త్వా, ఈ విధంగా చెప్పాక అప్పుడు చక్కగా స్వాగతం పలికి తన నగరానికి తీసుకెళ్ళి అలంకరించిన వేదికపై కన్యాదానం చేశాడు. ఇక్కడ అమ్మవారి నుంచి కన్యాదానం చేశాడు. పద్మాం పద్మఫలా సాక్షీం పద్మనేత్రాయ పద్మినీం పద్మజాదేశత పద్మనాభాయాదాద్యథాక్రమం. ఒక్క అనుష్టుపుడు ఎంత అందమైన పదాలు పెట్టాడు. పద్మాం పద్మఫలాసాక్షిం, పద్మములు వంటి నేత్రములు కలిగిన పద్మ అనబడే ఆమెను పద్మనేత్రాయ, పద్మనేత్రుడైన విష్ణువుకి పద్మినీం, ఆ పద్మినైన మహాలక్ష్మిని పద్మజాదేశత, పద్మజుడైన బ్రహ్మదేవుని యొక్క ఆదేశం చేత
ఆ పద్మనేత్రుడైన పద్మనాభాయ ఆదాత్ యథాక్రమం. పద్మనాభుడికి యథాక్రమం అంటే శాస్త్రవిధిని అనుసరించే ఇచ్చాడు ఇక్కడ. ఇది శాస్త్రవిధే. కల్కిర్లబ్ధ్వా ప్రియాం భార్యాం సింహళే సాధు సత్కృత సమువాస విశేషజ్ఞ సమీక్ష ద్వీపముత్తమం. అక్కడ కొద్ది కాలం స్వామి ఉంటూ ఆ ద్వీపాన్ని మొత్తం పరిశీలన చేశాడు. ఆడ తర్వాత స్త్రీలుగా మారిపోయిన రాజులందరూ వచ్చారా పెళ్ళికి. వాళ్ళందరూ స్త్రీలుగానే ఉన్నారు. వచ్చి కల్కి భగవానుడికి పద్మావతికి నమస్కారం చేసుకున్నారు. ఎప్పుడైతే కల్కి భగవానుడు వారిని చల్లని చూపులతో చూసి అనుగ్రహించి, ఇక్కడ ప్రవహిస్తున్న నది రేవా అంటే సింహళద్వీపంలో ఉన్నప్పటి నది పేరు రేవా. ఆ రేవా ఈ నర్మదా ఒకటేనా అని చర్చ మనకు అక్కర్లేదు. సింహళద్వీపంలో రేవా నది ఉంది అని చెప్పబడుతున్నది. అందులో స్నానం చేశారండి అన్నాడు ఇక్కడ. రేవా స్నానాత్, రేవా స్నానం చేసి ఎప్పుడైతే బయటకు వచ్చారో వెంటనే పునఃపుంస్త్వం సమాపన్నాహ, మళ్ళీ అందరూ పురుషులుగా మారిపోయారు. ఇక్కడ ఆశ్చర్యచకితులు తమను తాము చూసుకున్నారు. ఇప్పుడు ఎదురుగా కనబడుతున్నది జగన్మాత పితలు. వాళ్ళలో ఇంకొక భావం కలిగే అవకాశం లేదు. నారాయణ అనుగ్రహం చేత వారు ఉభయులని మాతాచ మాధవీదేవి మహాలక్ష్మీదేవిని తల్లిగా, కల్కిని తండ్రిగా చూసి నమస్కారం చేసుకుంటున్నారు. పద్మా కల్కి గౌర కృష్ణౌ విపరీతాంతరావుభౌ బహిస్ఫుటౌ నీలపీతవాసో వ్యాజేన పశ్యతు. అక్కడ ఎలా ఉన్నదంటే తెలుపు నలుపు ఎదురుగా నిలబడ్డట్టున్నాయి అన్నారు. ఇక్కడ పద్మాదేవి తెల్లనిది, ఈ నల్లనివాడు గౌర కృష్ణవు, తెల్ల నల్ల ఎలా ఉన్నారు వీళ్ళిద్దరు. ఆ రెండు మళ్ళీ ఇటువంటి వ్యత్యస్తమైనట్లుగా నల్లని వాడేమో బంగారు వస్త్రం కట్టుకున్నాడు, ఈ బంగారు తల్లేమో నీలాంబరము ధరించింది. ఇక్కడ అలా ఇద్దరు ప్రకాశిస్తూ ఉన్నారు. ఇక్కడ నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, శ్రీ మహాలక్ష్మీ నమః. ఈరోజు మార్గశిర శుద్ధ చవితి. చవితి తిథి అనగానే స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతిని ఆరాధన చేయాలి. మహాభారత రచనకు ఉపక్రమించే ముందు ఆ యొక్క వేదవ్యాసుల వారు గణపతిని కోరటం జరిగింది. ఈ యొక్క ఘంటాన్ని ఆగకుండా వ్రాసేటువంటి శక్తి ఉన్న ఈ గణపతి ఎక్కడా మీరు చెప్పేటప్పుడు ఆగకుండా చెప్తేనే నేను ఈ యొక్క ఘంటంతో రాయటం జరుగుతుంది అనేటువంటి విధి విధానాన్ని తలుచుకోవాలి మనం ఈ రోజున. అందుకే గణపతిని విద్యార్థులు పూజ చేసేటప్పుడు స్థితిపతిగా, నిధిపతిగా, విద్యా గణపతిగా ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం ఉంది. గకార తత్వం అంత విశిష్టవంతమైనది కాబట్టే గంగ, గోవు, గాయత్రి, గణపతి ఇక్కడ గకార ప్రియతత్వం కనిపిస్తుంది. అందుకే ఆయన మంత్రాల్లో కూడాను గాం, గీం, గూం, గైం, గం, గహ అనేటువంటి విశిష్ట మంత్రం కూడాను అద్వితీయవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తుంది. కాబట్టి గరికతో పూజ గకారతత్వంలోనే ఉన్నది. అందుకని గరిక అంటే ఇష్టం ఆ గణపతికి. 21 గరిక పూతలతో పూజ చేసి 21 ఉండ్రాళ్లను ఆ స్వామికి సమర్పిస్తూ ఈ చవితి తిథి నాడు మూల మంత్రాన్ని గనక ఎవరైతే మార్గశిర మాసంలో అనుష్ఠానం చేస్తారో వారికి స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని, చక్కటి శుభకరమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించి అందరం ఆచరించి తరిద్దామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:37. తిథి సవితి మధ్యాహ్నం 12:46 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ సాయంకాలం 5:23 వరకు, వర్జం రాత్రి 9:22 నుంచి 10:57 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:16 నుంచి 11 వరకు, మరల మధ్యాహ్నం 2:41 నుంచి 3:25 వరకు, అమృతకాలం ఉదయం 10:56 నుంచి 12:33 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకు. నేటి విశేషం గురువారం. అలాగనే పంచమి మధ్యాహ్నం 12:46 వస్తుంది. దాన్ని గురు పంచమి యోగం అంటారు. ఆ 12:46 తర్వాత పంచమి గురువారం రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు చేసేటువంటి నదీ స్నానం కానీ దానం కానీ విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అందుకని మనం మామూలుగా చేసేటువంటి పని కంటే కొన్ని వేల రెట్లు పుణ్యం రావడానికి ఉపకరిస్తాయి ఈరోజు చేసేటువంటి పనులు. అలాగనే ఈరోజు వర చతుర్థి అనేటువంటి వ్రతం అవుతుంది, కపర్ది గణపతి వ్రతం అవుతుంది. వర గణపతిని మనం పూజ చేయడం ద్వారా మనలో ఒక ప్రత్యేకమైన శక్తి ఏర్పడుతుంది. మనం శ్రేష్టమైన వస్తువులను మాత్రమే స్వీకరించగలగాలి. నాసిరకం డూప్లికేట్లు ఇటువంటివి తీసుకురావడం వల్ల వాటిని పడేయలేము, పాడైతే చూస్తూ ఏడుస్తూ కూర్చోవాలి. వరగణపతి వ్రతం చేసుకోవడం ద్వారా మనం శ్రేష్టమైన వస్తువులను స్వీకరించేటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది. ఇక కపర్ది గణపతి వ్రతాన్ని మనం చేయడం ద్వారా ఆ గణపతి యొక్క అనుగ్రహంతో ఆధ్యాత్మిక చైతన్యం వృద్ధి చెందుతుంది. సామాన్యంగా లోకంలో పనులకు విఘ్నాలు తొలగాలని గణపతిని ప్రార్థించడం జరుగుతుంటుంది. నిజానికి విఘ్నాలు కలిగించాలని కూడా గణపతినే ప్రార్థించాలండి. ఎందుకంటే సహస్రనామ స్తోత్రంలో విఘ్నకర్త్రే నమః అని కూడా ఉంది నామం. విఘ్నకర్త్రే నమః అంటే విఘ్నాలు చేసేవాడు అని. విఘ్నాలు చేయడం అది అనుగ్రహం. ఎప్పుడు ఏ పనైతే పరిణామంలో దుఃఖప్రదమో దానికి ఆరంభంలోనే విఘ్నాన్ని కలిగించి మన మనస్సు మరల్చడం అనేటువంటిది భగవంతుని యొక్క అనుగ్రహం. కాబట్టి ఆ గణపతి యొక్క ఆరాధనలో ఆ విశేషాలు ఉన్నాయి. నేటి ఆణిముత్యాలు. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. బాలకృష్ణ జై. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడేటటువంటి వాడు, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలిగినటువంటి వాడు సూతుడు. అది గురువుల యొక్క అనుగ్రహం చేత తప్ప అన్యథా వచ్చేటటువంటిది కాదు అని భాగవతంలోనే ఉంది. భాగవతంలో చెప్పబడిన అద్భుతమైన విషయం ఏమిటంటే, ఏదైనా ఒక సభలో కూర్చుని ఒక విషయం మీద ప్రసంగం చేసేటప్పుడు ప్రధానంగా ఏ విషయాలు ప్రస్తావన చెయ్యాలి అన్నప్పుడు ఆ విషయాలు జ్ఞాపకానికి రావాలి అంటే గురువుగారి యొక్క అనుగ్రహం ఉండాలి.
ఎవరి దగ్గర ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండగలగాలి అంటే దానికి కూడా గురువుగారి అనుగ్రహం ఉండాలి. అందుకే భూపసభాంతరాళమున పుష్కళ వక్చతురత్వ మాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియును ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఒక భగవత్ సంబంధమైన కార్యం జరుగుతున్నప్పుడు తాను ప్రశాంతంగా మౌనంగా ఉండగలగాలి. అవైదికమైనటువంటి ధోరణులు ఉన్నటువంటి వాడు, వేదమునందు ప్రామాణ్య బుద్ధి లేనివాడి దగ్గర దాని గురించి ప్రస్తావన చెయ్యకూడదు. ఎందుకంటే అది ప్రస్తావన చేసినా వేరొకలా అర్థమవుతుంది తప్ప ఎలా అర్థం అవ్వాలో అలా అవతల వాడికి అర్థం కాదు. అందుకే వాదన చెయ్యవద్దు. ఎవరికి చెప్పాలో అటువంటి వారికి చెప్పవలసి వచ్చినప్పుడు కంఠం నిప్పి పెట్టే పర్యంతము చెప్పడాన్ని అలవాటు చేసుకో. ఓ సూత మహర్షి, నువ్వు అటువంటి లక్షణములు ఉన్నవాడివి కాబట్టి ఈ కాలమునందు మేమేమి తెలుసుకోవాలో మాకు అది చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఆయన ఈ నైమిషారణ్యం యొక్క వైభవం గురించి మాట్లాడాడు. మీరు ఈ నైమిషారణ్యానికి వచ్చారు. ఈ నైమిషారణ్యం బ్రహ్మగారు ప్రవర్తింపచేసినటువంటి సంసార చక్రము యొక్క నేమి శిథిలమైనటువంటి కారణం చేత ప్రఖ్యాతి వహించిందన్నది నిర్వివాదాంశం. దానికి తోడుగా బాహ్యమునందు ఈ నైమిషారణ్యానికి ఒక గొప్ప సౌందర్యం ఉంది. ఆంతరమునందు అది కోట్ల కోట్ల జన్మల వరకు సరిపోయేటటువంటి పుణ్యమును ఉద్దీపింపచేయగలిగినదై ఉంటుంది. ఎందుచేత అంటే ఆయన ప్రతి విషయము రెండు అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడాడు. మాట్లాడుతూ అన్నాడు, ఇది హరిసదనము. హరిసదనము అంటే శ్రీ మహావిష్ణువు నిలయం ఉండేటటువంటి ప్రాంగణం. అందుకే దీనికి విష్ణుభూమి అని పేరు. శ్రీ మహావిష్ణువు ఈ ప్రాంతమంతటా కూడా పుణ్యఫలప్రదాతయై మహానుభావుడై వచ్చినటువంటి వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ఎవరు అసలు ఇటువంటి పవిత్ర భూమిలోకి ప్రవేశించాలి అనేటటువంటి విషయం మీద నిర్ణయం చెయ్యగలిగినటువంటి వాడై ఉంటాడు. అటువంటి విష్ణు క్షేత్రమైనటువంటి నైమిషారణ్యం హరిసదనం. ఈ హరిసదనంలో ఎప్పుడూ కూడా ఇక్కడ మాధవీ కపిద్ధములు ఉంటాయి. అంటే మాధవి మన్మధులు హరిసదనము అని. మాధవి మన్మధులు అంటే మాధవి అంటే లక్ష్మీదేవి, మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త, లక్ష్మి యొక్క భర్త విష్ణువు. మాధవి అంటే మాధవుని యొక్క శక్తి స్వరూపం లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి మన్మధుడు వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారు. అంటే ఏది ఇల్లు అని చెప్పబడుతుంది అంటే ఇల్లాలు ఉన్నదే ఇల్లు. గృహిణి గృహముచ్యతే, గృహిణి ఉన్నదే గృహము. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లు ఎక్కడుంది అని అడిగితే నైమిషారణ్యం. కారణం ఇక్కడే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, ఇక్కడే మన్మధుడు ఉంటాడు. మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు. ఆ కారణం చేత వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇది హరిసదనము బాహ్యం. ఆంతరము మన కంటికి కనపడడానికి వాళ్ళు ఇక్కడ ఏ రూపాలతో ఉంటారంటేట, మాధవి అంటే గురువింద చెట్టు, నల్ల గురువింద చెట్టు రూపంలో ఉంటారట అమ్మవారు. అలాగే మన్మధుడు కపిద్ధ వృక్ష స్వరూపంతో ఉంటాడు, అంటే వెలగపండు యొక్క చెట్టు రూపంగా ఉంటాడు. వెలగ చెట్లు చాలా విపరీతంగా కనపడతాయి. ఆ వెలగ పళ్ళు విరగగాసి కొమ్మలు వంగి ఉంటాయి. కారణం లక్ష్మీదేవి మన్మధుడు ఇక్కడ ఉండి ఆ కారణం చేత విష్ణువు యొక్క సదనమై ఉంటుంది. అలా ఉన్న కారణం చేత ఎవరు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తారో వారు విష్ణు సదనమునందు ప్రవేశించినటువంటి వారే. విష్ణువు యొక్క ఇంట్లోకి ఈ మాంస శరీరంతో వెళ్ళడం అంటే తేలికైన విషయమా? నైమిషారణ్యంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారో వాళ్ళు హరిసదనంలోకి ప్రవేశిస్తున్నారు అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, ముల్లోకాలకు ఉపసంహరించే ఆ యుద్ధంలో రుద్రనారాయణులతో ఎవరు జయాన్ని పొందారు అని అడిగాడు. భగవంతుడు ఇలా చెప్పాడు, ఓ అర్జున,
రుద్రనారాయణులు యుద్ధం చేసుకున్నప్పుడు సర్వలోకాలలోని సమస్త ప్రాణులు కలత చెందాయి. అగ్నిదేవుడు యజ్ఞాలలో యథావిధిగా హోమం చేసిన పవిత్రమైన హవిస్సును గ్రహించలేకపోయాడు. పవిత్ర హృదయులైనటువంటి మహర్షులకు వేదాలు స్ఫురించలేదు. అప్పుడు దేవతలను రజోగుణ తమో గుణాలు ఆవేశించాయి. భూమి కంపించింది, ఆకాశం చలించింది, గ్రహ నక్షత్రాదులైనటువంటి తేజస్సులన్నీ కాంతిని కోల్పోయాయి. బ్రహ్మదేవుడు పద్మాసనం నుంచి పడిపోయాడు. సముద్రం ఎండిపోసాగింది, హిమత్పర్వతం చీలిపోసాగింది. ఓ పాండుకుమార, ఇలా అన్ని అపశకునాలు కలిగాయి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు మహర్షులతో కలిసి యుద్ధం జరిగే చోటికి త్వరగా వచ్చాడు. వేదాంగమైనటువంటి నిరుక్తం చేత చతుర్ముఖ బ్రహ్మ చేతులు జోడించి రుద్రుడితో ఇలా అన్నాడు: ఓ దేవా, సమస్త లోకాలకు విశ్వేశ్వరుడును, లోకహితం కోసం ఆయుధాన్ని ఉపసంహరించు అని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు ఇలా చెప్పగా రుద్రుడు తన క్రోధాగ్నిని విడిచిపెట్టాడు. నారాయణుడిని ప్రసన్నుడిని చేసుకొని ఆయనను శరణు పొందాడు. అప్పుడు నారాయణుడు ప్రసన్నుడై రుద్రుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత నారాయణుడు, దేవతలు, ఋషులు బ్రహ్మదేవుడి చేత చక్కగా పూజింపబడ్డారు. రుద్రునితో ఇలా అన్నాడు: ఓ దేవా, నిన్ను తెలుసుకున్నవాడు నన్ను కూడా తెలుసుకుంటాడు, నిన్ను అనుసరించేవాడు నన్ను కూడా అనుసరిస్తాడు. మన ఇద్దరిలో ఏ భేదమూ లేదు. నీ మనస్సులో విరుద్ధ భావమేమీ పెట్టుకోకు. నీ శూలం వల్ల నా వక్షస్థలంలో కలిగిన ఈ చిహ్నం శ్రీవత్సం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. నా చేతి వల్ల నీ కంఠంలో కలిగిన చిహ్నం కారణంగా నేటి నుంచి నువ్వు శ్రీకంఠుడువు అవుతావు అన్నాడు. ఓ అర్జున, ఇలా వారిద్దరు కూడా ఒకరినొకరు చిహ్నాలను ఏర్పరచుకున్నారు. నరనారాయణులు ఇద్దరు కూడా రుద్రుడితో గాఢమైత్రిని ఏర్పరచుకొని దేవతలకు అనుమతి ఇచ్చి పంపించారు. తర్వాత వారు శాంతచిత్తులై వెనుకటిలాగానే తపస్సు చేసుకోసాగారు. ఈ విధంగా యుద్ధంలో నరనారాయణులు విజయం సాధించారు. దీన్ని నీకు చెప్పాను. ఓ పార్థ, ఇది నా రహస్య నామాల ఉత్పత్తి. ఋషులు నాకు నిశ్చయించిన నామాలను కూడా నీకు చెప్పాను. కుంతి కుమార, ఇలా అనేక రూపాలను ధరించి నేను భూమి మీద సంచరిస్తూ ఉంటాను. బ్రహ్మలోకంలో ఉంటాను, సనాతనమైన గోలోకంలో విహరిస్తాను. నువ్వు నా చేత రక్షించబడుతూ పూర్వం యుద్ధంలో విజయాన్ని పొందావు. భారత యుద్ధం జరిగినప్పుడు నీకు ముందు నడిచిన వ్యక్తి జటాజూటధరుడు దేవదేవుడైనటువంటి రుద్రుడే. ఆయననే కాలస్వరూపుడు అంటారు. నీవు చంపిన శత్రువుల అంతకుముందే రుద్రదేవుని చేతిలో మరణించారు. ఆయన ప్రభావం ఎంత అని చెప్పలేం. దేవాదిదేవుడు, పార్వతీ వల్లభుడు, విశ్వనాథుడు, పాపహారి అయిన ఆ మహాదేవుణ్ణి విచ్చలమైన చిత్తం కలవాడనివై నమస్కరించు. ఓ ధనంజయ, నేను ఎన్నోసార్లు నీకు ఆయన గురించి చెప్పాను. ఇంతకుముందు అంతా నువ్వు ఆ రుద్రదేవుడి ప్రభావాన్నే విన్నావు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 343వ అధ్యాయం. శౌనకుడు ఇలా చెప్తున్నాడు: ఓ సూతపుత్ర, నువ్వు చాలా గొప్ప కథను చెప్పావు. దీన్ని విని మునులందరూ పరమాశ్చర్యం పొందారు. పుణ్యాశ్రమాలన్నీ దర్శించటం, అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేయటం కూడా నారాయణ కథ ఇచ్చినంత పుణ్యాన్ని ఇవ్వవు. పుణ్యప్రదము, పాప వినాశకము అయినటువంటి నారాయణుని కథ మొదటి నుండి విని మా మనస్సులు పవిత్రములయ్యాయి. సర్వలోకాలు నమస్కరించే దేవుడే నారాయణుడు. బ్రహ్మాది దేవతలు, మహర్షులు కూడా నారాయణుణ్ణి దర్శించలేరు. అటువంటి నారాయణుణ్ణి నారదుడు దర్శించాడు. నిజంగా ఇది నారాయణుని అనుమతితోనే జరిగింది. అనిరుద్ధ స్వరూపంలో ఉన్నటువంటి జగన్నాథుడైన శ్రీహరిని నారదుడు చూశాడు. తర్వాత నారదుడు నరనారాయణులను మళ్ళీ దర్శించాలని వెళ్ళాడు. దానికి కారణం ఏమిటో చెప్పు అని అడిగాడు. శౌతి చెప్పాడు: ఓ శౌనక, జనమేజయ మహారాజు యజ్ఞం యథావిధిగా జరిగే సమయంలో నానావిధ కర్మకాండలో అవకాశం లభించినప్పుడు తన పితామహుడు వేదనిధి అయినటువంటి వ్యాస మహర్షిని ఇలా అడిగాడు: ఓ మహాత్మా, భగవంతుడైన శ్రీమన్నారాయణుడు చెప్పిన విషయాన్నే ఆలోచిస్తూ శ్వేతద్వీపం నుంచి వెనక్కు తిరిగి వచ్చిన
నారదుడు ఏం చేశాడు, ఆయన బదరికాశ్రమానికి వచ్చిన తరువాత నరనారాయణ మహర్షుల వద్ద ఎంతకాలం ఉన్నాడు, వారిని ఏ విషయం గురించి అడిగాడు. 1,00,000 శ్లోకాలతో విస్తారమైన మహాభారత ఇతిహాసం నుంచి తీసి వినిపించిన సారభూతమైన ఈ కథ బుద్ధి అనే కవంతో జ్ఞాన సముద్రాన్ని చిలికి తీసిన అమృతంతో సమానమై ఉంది. అంటే మహాభారతంలో ఉండే అటువంటి మహత్తరమైన శ్లోకాలు ఇవి విన్నవాళ్ళకి, ఎవరెవరు చదువుతున్నారో, ఎవరెవరు దీన్ని ట్రాన్స్లేషన్ చేస్తున్నారో, ఎంతవరకు కొంతవరకైనా పాపం వాళ్లకు అర్థమైనట్టుగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళకి కానీ, భక్తితో వినేవాళ్ళకి కానీ, వాళ్ళందరూ పూర్వ పుణ్య సుకృతం వల్ల వాళ్ళకి లభించింది. అట్లనే ఇక్కడ కూడా మహాత్మా పెరుగు నుంచి వెన్నను, మలయ పర్వతం నుంచి మంచి ఔషధుల నుంచి అమృతాన్ని తీసినట్లుగా నువ్వు ఈ కథ అనే అమృతాన్ని తీసిపెట్టావు. అందరికంటే బ్రహ్మపుత్రుడైన నారద మహర్షి ధన్యుడు. ఎందుకంటే నారదుడు శ్వేతద్వీపానికి వెళ్ళి సాక్షాత్తుగా శ్రీహరిని దర్శించాడు. ఆ నారద మహర్షిని నేను అల్ప తేజస్వి అని అనుకోను. ఆయనకు భగవద్దర్శనం భగవంతుడి కృప వల్లనే కలిగింది. ఆ సమయంలో నారదుడు శ్వేతద్వీపానికి వెళ్ళి అనిరుద్ధ స్వరూపంలో ఉన్నటువంటి నారాయణుణ్ణి దర్శించాడు కదా. మళ్ళీ నరనారాయణులను దర్శించాలని బదరికాశ్రమానికి ఎందుకు వెళ్ళాడు? ఆ ఇద్దరు మునులను దర్శించిన తర్వాత అక్కడ ఎంతకాలం ఉన్నాడు, వారిని ఏ ప్రశ్నలు అడిగాడు? శ్వేతద్వీపం నుంచి వచ్చిన ఆ నారదుడికి మహాత్ములైనటువంటి నరనారాయణులు చెప్పిన దానిని అంతా ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని అడిగాడు. వైశంపాయన ఇలా చెబుతున్నాడు, ఓ జనమేజయ మహారాజా, నమో భగవతే తస్మై వ్యాసాయామిత తేజసే వ్యాసాయామిత తేజసే. మహాతేజస్వి అయినటువంటి వ్యాస భగవానుడికి నమస్కారం. ఆయన అనుగ్రహం వల్లనే నేను ఈ నారాయణుని కథను చెబుతాను. ఓ రాజా, శ్వేతద్వీపానికి వెళ్ళి నారదుడు అవ్యయుడైనటువంటి శ్రీమన్నారాయణుని దర్శించాడు. తిరిగి వచ్చి వేగంగా మేరు పర్వతం మీదకి వెళ్ళాడు. పరమాత్మ చెప్పిన కార్య భారాన్ని ఆయన మనస్సులో వహించి ఉన్నాడు. తరువాత ఆయన నేనంతా దూరం నుంచి అమిత వేగంగా ఇక్కడికి ఎలా వచ్చాను అని ఎంతో ఆశ్చర్యం కూడా కలిగింది. తర్వాత నారదుడు మేరు పర్వతం నుంచి గంధమాదన పర్వతం వైపు వెళ్ళాడు. బదరి విశాల తీర్థం సమీపంలో చాలా వేగంగా ఆకాశం నుండి క్రిందికి దిగాడు. అనంతరం ఆయన పురాతన మహర్షులు, గొప్ప నియమాలతో తపస్సు చేస్తున్నవారు, ఆయన నరనారాయణ అయినటువంటి మహర్షులను దర్శించాడు. మహాభారతంలో నరనారాయణ మహర్షులే కృష్ణార్జునులుగా అవతరించారని ఎన్నోసార్లు చెప్పబడింది. అయితే ఆ నరనారాయణులు ఎలా ఉంటారో మాత్రం మనం చెప్పుకున్న పర్వాలలో చాలా సూక్ష్మంగా చెప్పబడింది. కానీ ఈ శాంతి పర్వం వారి రూపాన్ని దర్శింపజేస్తుంది. వారిద్దరూ సకల లోకాలను ప్రకాశింపజేసే సూర్యుడి కన్నా అమిత తేజస్సుతో వెలిగిపోతున్నారు. వారి వక్షస్థలంలో శ్రీవత్స లాంఛనం ఉంది. వారు జటలు కట్టుకొని ఉన్నారు. వారి చేతులలో హంస చిహ్నాలున్నాయి. పాదాలలో చక్ర చిహ్నాలున్నాయి. విశాల వక్షస్థలం, పొడవైన భుజాలు, 60 దంతాలు, 8 కోరలు, మేఘగంభీర కంఠస్వరం, చక్కని ముఖాలు, విశాలమైన లలాటాలు, చక్కని దవడలు, కనుబొమ్మలు, అందమైన నాసిక వారికి ఉన్నాయి. ఆ ఇద్దరి దేవుల శిరస్సులు గొడుగులలాగా ఉన్నాయి. ఇలాంటి శుభలక్షణాలు గల ఇద్దరిని నారద మహర్షి దర్శించాడు. నరనారాయణులు నారదుడికి స్వాగత సత్కారాలు చేసి కుశలం అడిగారు. నారదుడు వారిద్దరిని కూడా దర్శించిన మనస్సులో ఇలా అనుకున్నాడు,
ఆహా, నేను శ్వేతద్వీపంలో భగవంతుడి సభలో సకల భూతాల చేత నమస్కరించబడుతూ కూర్చొని ఉన్న వారిని చూశాను. అచ్చం వారిలాగానే ఈ పురుషోత్తములు ఉన్నారే అనుకున్నాడు. ఇలా భావించి వారికి ప్రదక్షిణం చేసి చక్కని ఒక దర్భాసనం మీద కూర్చున్నాడు. ఆ నరనారాయణ ఋషులు తపస్సుకు, యశస్సుకు, తేజస్సుకు స్థానం. వారు శమధమాదులు కలిగి ఉన్నారు. ప్రాతకాలంలో చేయవలసిన విధులను ఎలాంటి తొందర లేకుండా చేశారు. అనంతరం నారద మహర్షిని అర్ఘ్యపాద్యాలతో అర్చించారు. నిత్య కార్యకలాపాలను ముగించుకున్నారు. నారదుడికి ఆతిథ్యాన్ని కూడా ఇచ్చారు. తర్వాత తమ కుశాసనాల మీద కూర్చున్నారు. అలా వారు ముగ్గురు కూర్చున్న ఆ ప్రదేశం విశాలమైనటువంటి జ్వాలలు గల 3 అగ్నులతో వెలిగిపోతున్నటువంటి యజ్ఞశాలలాగా చూపించింది. అంటే వాళ్ళు అట్లా ఆ విధంగా యజ్ఞరూపాలతో కూర్చున్నారు ముగ్గురు కూడా. అప్పుడు నరనారాయణ మహర్షులిద్దరూ కూడా నారద మహర్షిని ఇలా అడిగారు, దేవర్షి, నువ్వు ఈ సమయంలో శ్వేతద్వీపానికి వెళ్ళి మా ఇద్దరికీ పరమకారణ రూపుడైన భగవానుని దర్శించావా అని అడిగారు. నారద మహర్షి ఇలా చెప్పాడు, ఓ పూజ్యులారా, నారాయణుడు విశ్వరూపధరుడు, అవినాశి, కాంతిమంతుడు. నేను ఆ పరమపురుషుణ్ణి దర్శించాను. ఇప్పుడు కూడా సనాతన పురుషులైన మిమ్మల్ని చూస్తూ ఉంటే శ్వేతద్వీప నివాసి అయిన ఆ భగవంతుణ్ణి దర్శనం చేస్తున్నట్టే ఉంది. ఆ అనుభవమే నాకు కలుగుతోంది. అక్కడ అవ్యక్త రూపధారి అయిన శ్రీహరిలో చూసిన లక్షణాలే వ్యక్తి రూపాలైనటువంటి మీ ఇద్దరిలో చక్కగా అలాగే కనిపిస్తున్నాయి. ఆ స్వామికి పక్కన ఉన్న మీ ఇద్దరిని చూశాను. ఆ పరమాత్మ అనుమతిని పొంది ఇవాళ ఇక్కడికి వచ్చాను. ముల్లోకాలలో ధర్మపుత్రులైన మీ ఇద్దరూ తప్ప తేజస్సు, యశస్సు, శోభలతో ఆ పరమాత్మతో సమానమైన వాడు ఇంకొకడు లేడు. శ్రీహరి సర్వధర్మాలను సంపూర్ణంగా చెప్పాడు. క్షేత్రజ్ఞుడిని తెలిపాడు. భవిష్యత్తులో ఎక్కడెక్కడ ఏ ఏ అవతారాలు కలుగుతాయో వాటిని కూడా చెప్పాడు. అక్కడ అందరూ చంద్రుడిలాగా తెల్లని రంగుతో ఉన్నారు. అందరూ పంచేంద్రియ రహితులు, అనగా పంచభౌతిక శరీరం లేనివారు, జ్ఞానులు, పురుషోత్తముడైన శ్రీహరి భక్తులు. వారు ఎల్లప్పుడూ ఆ పరమాత్మను అర్చిస్తూ ఉంటారు. ఆయన కూడా వారితో క్రీడిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ భక్తి ప్రియుడు, ద్విజప్రియుడు, జగత్పరిపాలకుడు, సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు, భక్తవత్సలుడు, భక్తులకు ప్రియుడు, భాగవత ప్రియుడు. శ్రీహరి వారి పూజలను స్వీకరిస్తూ ప్రసన్నంగా ఉంటాడు. మహత్తర బలం, తేజస్సు గల ఆయన కర్త, కారణం, కార్యం అయి ఉంటాడు. ఆ పరమాత్మ హేతువు ఆజ్ఞ, విధి, తత్వమై ఉన్నాడు. ఆయన అనంత తానే తపస్సులో లీనమై శ్వేతద్వీపానికి అవతల కూడా వెలుగులు వెదజల్లే తేజోమయ రూపంలో ప్రఖ్యాతుడై ఉంటాడు. అనంతరూపమైనటువంటి వాడు. ఆయన ఆ తేజస్సు స్వప్రకాశంతో ప్రకాశిస్తూ ఉంటుంది. పరమ పవిత్రాత్ముడైన ఆ పరమాత్మ ముల్లోకాలలో శాంతిని విస్తరింపజేశాడు. ఈ శుభచిత్తంతో ఆయన చక్కని నియమాలను పాటిస్తున్నాడు. అతి కఠినమైన తపస్సులో ఆయన ఉండగా అక్కడ సూర్యుడు ఎండను కాయడు, చంద్రుడు వెన్నెలను ప్రసరించడు, గాలి వీచదు. అక్కడ భూమి మీద 8 అంగుళాల ఎడల్పు గల పెద్ద వేదిక ఉంది. దాని మీద ఆయన చేతులు పైకెత్తి ఏకపాదం మీద నిలిచి ఉత్తరముఖంగా ఉన్నాడు. ఆయన వేదాలను పారాయణం చేస్తూ చాలా కఠోరమైన తపస్సులో లీనమై ఉన్నాడు. బ్రహ్మ, మహేశ్వరుడు, ఋషులు, సమస్త దేవతలు, దైత్యులు, దానవులు, రాక్షసులు, నాగులు, గంధర్వులు, సిద్ధులు, రాజఋషులు ఎల్లప్పుడూ విధిపూర్వకంగా సమర్పించే హవ్య కవ్యాలు సమస్తము ఆయన పాదాల వద్ద ఉంటాయి. అనన్య భావంతో ఏకాగ్రచిత్తులై ఆయన యందు మనస్సు లగ్నం చేసిన వారు చేసే క్రియలు అన్నిటినీ ఆ స్వామి స్వయంగా శిరస్సుతో స్వీకరిస్తాడు.
అక్కడ ఉన్న మహాత్ములైన భక్తుల కంటే ఆయనకు 3 లోకాలలో అధిక ప్రియులు ఎవరూ లేరు. కాబట్టి నేను అనన్య భావంతో ఆయనను శరణు పొందాను. ఆ పరమాత్మ పంపటం వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. భగవంతుడే నాకు ఇలా చెప్పాడు. ఇప్పుడు నేను ఆయననే ఆరాధిస్తూ ఇక్కడే మీతో పాటు నివసిస్తాం అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 344 అధ్యాయం. నరనారాయణులు నారద మహర్షితో ఇలా అన్నారు: ఓ నారద, నువ్వు శ్వేతద్వీపానికి వెళ్ళి ధన్యుడి అయ్యావు. నువ్వు తప్ప ఆయనను బ్రహ్మదేవుడు కూడా స్వయంగా చూడలేదు కూడా ఇంతవరకు. అవ్యక్త ప్రకృతికి మూల కారణమైన ఆ పురుషోత్తముణ్ణి దర్శించడం చాలా కష్టం. మేము నీకు నిజం చెబుతున్నాము. ఆ భగవంతుడికి భక్తుడి కన్నా మరొకడు లేడు. కాబట్టే నీకు ఆయన స్వయంగా దర్శనమిచ్చాడు. ఓ మహర్షి, పరమాత్మ తపస్సు చేస్తున్న ప్రదేశానికి మాకు ఇద్దరికీ తప్ప ఇంకెవ్వరికీ ప్రవేశం లేదక్కడ. ఆ భగవంతుడు ప్రకాశించే ప్రదేశంలో 1000 మంది సూర్యులు ఒకటైతే కలిగేటంత ప్రకాశం ఉంటుంది అప్పుడు. ఓ నారద, బ్రహ్మాది దేవుడికి కూడా ప్రభువైన ఆ పరమేశ్వరుడి నుండే క్షమాగుణం పుట్టి భూమిలో కలిసి ఉంది. నారాయణుడే సమస్త ప్రాణుల హితాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఆయన నుండే రసం ప్రకటమై జలంతో కలిసి ఉంది. ఆ రసం వల్లనే జలం ద్రవంగా మారి ఉంది. రూపగుణం గల తేజస్సు ఆయన నుండే పుట్టి సూర్యుడు కలిసి ఉంది. అందువల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పురుషోత్తముడి నుండి పుట్టిన స్పర్శ గుణంతో వాయువు కలిసి ఉన్నాడు. అందువల్లనే వాయువు వీస్తున్నాడు. ఆ నారాయణుడు సర్వలోకేశ్వరుడు, మహాప్రభువు. ఆయన నుండే శబ్దగుణం పుట్టింది. దానితో ఆకాశం నిలిచి ఉంది. అందువల్లనే ఆకాశం ఆవరణ రహితమై ఉంది. సర్వ ప్రాణుల్లో ఉండేటువంటి మనస్సు శ్రీమన్నారాయణ నుండే పుట్టింది. ఆ మనస్సుతో కూడి ఉండటం వల్లనే చంద్రుడు వెలుగుతున్నాడు. శ్రీహరి హవ్య కవ్యాలను స్వీకరిస్తూ విద్యాశక్తితో విరాజిల్లే వేదం అనే పేరు గల స్థానాన్ని సద్భూతోత్పాదకం అని అంటూ ఉంటారు. ఓ మహర్షి, చెప్తున్నాను, వారు పుణ్యపాపాలు లేనివారు, నిర్మలైన వారు. మంగళ మార్గంలో వెళ్ళేటప్పుడు సూర్యభగవానుడే వారికి ఆ మోక్షధామానికి ద్వారమని చెబుతారు. సూర్యదేవుడు వారి సర్వాంగాలను దగ్ధం చేసి బూడిద చేస్తాడు. అప్పుడు వారిని ఎవడూ చూడలేడు. వారు పరమాణు రూపులై సూర్యుడిలోకి ప్రవేశిస్తారు. తర్వాత ఆయన నుంచి కూడా విముక్తులై వారు అనిరుద్ధ స్వరూపంలో ఉంటారు. తర్వాత మనోమయ రూపులై ప్రద్యుమ్నుడిలోకి ప్రవేశిస్తారు. ప్రద్యుమ్నుడి నుండి ముక్తులైన సాంఖ్యాజ్ఞానం గల ద్విజులు భగవంతుడి భక్తులతో పాటుగా జీవస్వరూపుడైన సంకర్షణుల్లోనికి ప్రవేశిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.